నా మొగతనాన్ని గురించి నువ్వు మాట్లాడంత మొగోనివేనా? ఏం చేయాలరా? నా మొగతనం తెలవాలంటే ఏం చేయాలి చెప్పురా? ఇప్పుడు చూపిస్తున్న ప్రతాపం నీ పిన్ని సంగతి అవుతుంది, ఆ ఇద్దరు అనాథ సంగతి అవుతుంది. మెడబట్టి గంటెత్తా చూర్రా. వచ్చేయ్ భవాని, రావే బయటకు. ఏ ఇద్దరు అనాథ పూరించి వచ్చినట్టుగా ఆయన పట్టుకొని రావే. రావే. ఎవడే నీకు నాన్నగారు? నీ పాలిటి యముణ్ణే, నిన్నే నీ తమ్ముణ్ణి చిత్రహింసలు చేసి ఇంటి నుంచి బయటకు పంపిస్తా. ఏడోకు తమ్ముడు ఏడోకు, మన బతుకులకి ఇంతేరా, మనమే వెళ్ళిపోదాం ఇంటి నుండి. బాబాయ్ నాకు ఇదే కావాలి, మెడకాయ పట్టుకొని గంటేద్దాం సరేనా? ఇప్పుడు అర్థమైందా కానీ మొక్కతనం? ఇప్పుడు చూడు, మెడ పట్టుకొని గంటెత్తా. రారా. ఏ పూర్తి రావే. తెలవకుండా వస్తావా? కొట్టరా కొట్టు గుజరా రావే. గిని కూడా గుర్తురాని కూతురా. రావే గడిదీరా. అట్లయితే చప్పడాక పో. నీ తమ్ముని కూడా పట్టుకోలే. గడిదీరా తెలిసిన పోర్రే. బాబాయ్ పిన్ వచ్చింది బాబాయ్, నేను పొల్లు కొడుతుంది బాబాయ్. ఇప్పుడు ఎట్లా బాబాయ్? భయం అవుతుంది బాబాయ్. దానికి భయపడుతున్నావేంద్రా? దాన్ని కూడా గెదువు కూట కొడతా. ఏందే కా పోరు పట్టుకున్నావేంది? వదిలేయ్. కింద పడలేదు కదా మమ్మీ, బంగారు తల్లి. కింద అయితే వల్లే కదా, దెబ్బలకి ఇట్లా తాగలేదు కదా. అసలు నీకు ఏమన్నా బుద్ధి ఉందా? ఈ చిన్న బాబు నుంచి చిన్న పిల్లల్ని మెడబట్టుకున్న వాళ్ళు నాకు గంటేస్తారా? నేను వాళ్ళని దత్త తీసుకున్న వాళ్ళు నా పిల్లలు. అర్థమైందా నీకు? ఇంకోసారి గంటేసిన అనుకో, మంచిగా ఉండదు చెప్తున్నా, మర్యాద దక్కది. ఏంది నా మీద కంటే ఆ అనాథ పొరాల మీద బాగా ప్రేమ ఉందా కూడా కదా? ఉంటే వాళ్ళని పట్టుకొని నా ఇంటి నుంచి నువ్వు కూడా ఓ ఈ ఇంటికి రాకో పొవ్వే. ఏంది నేను బాబన్న ఇంటి నుంచి? నేను బాబుడు కాదు, ఇంటి నుంచి నువ్వు నీ కొడుకు పోతారు. అర్థమైందా? నువ్వు అసలే తాగిన మత్తులో ఇల్లు మొత్తం నా పేరు మీద రాసావు. అర్థమవుతుందా? ఇంటి నుంచి నువ్వు నీ కొడుకు నడవరి. గెట్ అవుట్. నాకు కూడా తెలియదురా. తాగిన పూట ఏదో సంతకం పెట్టినట్టయితే గుర్తుంది. ఇప్పుడు ఎట్లా? నేను తాగుబోతుని చేసింది నువ్వురా, నీ అయ్యా నీ అమ్మ. అందరూ నన్ను తాగుబోతు చేసి నా పిల్లలు రా, బంగారు పిల్లలు నా పిల్లం. నువ్వు ఇటు సరిపోరా భవాని. మనం ఒకటే, మన పిల్లలే. పాపం చిన్న పాపని తప్పు నాదే మొత్తం తప్పు. నా బిడ్డ నా బంగారు కొడుకు రారా మంచి రారి తెచ్చుకుంటారా మీరు. క్షమించు తల్లి, కొట్టినా సింపుల్ కొట్టు భవాని, క్షమించి నా బుద్ధి కట్టు తిని. రారా నా కొడుకు రా, నా కొడుకు.
నా కొడుకు క్షమించే, మనందరం కలిసి ఉంటామే, క్షమించి. సరే సరే రే నువ్వు ఇది పట్టుకో, నువ్వు ఇది పట్టుకో, నువ్వు ఇటు పట్టుకో. రే వస్తున్నా. రే రే మన ఆస్తి మనకు రావాలి కాబట్టి దండం పెట్టాలి, కాలు మొక్కాలి. మనం చిత్రహింసలు చేసేది వాళ్ళకి అర్థం కావద్దు. అర్థమైందా? నేను చేయమంటా జీ ఇప్పుడు. రే పోరా, అక్క కాలు మొక్కుపోరా, తమ్ముడు మన కలిసి ఉండాలి. అర్థమైందా? కాలు మొక్కుపోరా, కాలు మొక్కుపోరా. సరే 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 పోదాంపా. కాదమ్మా నా బంగారు తల్లి కదా, ఒకటే ముద్ద, లాస్ట్ ముద్ద. దా మంచం దా 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 దా. బంగారు తల్లి కదా, లాస్ట్ ముద్ద. ఇది మీ అమ్మ ముద్ద. సరే నాన్న ఒకటే ముద్ద. ఇది ఒక్కటే ముద్ద, లాస్ట్ ముద్ద. తిను తిను తిను, మా అమ్మ కదా. వరకే బక్క ఉన్నావు. ఇగో ఇది నాన్న ముద్ద, లాస్ట్ ముద్ద. తినాలి 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 తినాలి. లాస్ట్ ముద్ద. మంచి మంచి మంచి. ఆగరా మంచి. ఆగాలి, లాస్ట్ ముద్ద అన్నప్పుడు ఆగాలి. అరే వైష్ణవ్ రారా. బాబాయ్ ఇప్పుడే వచ్చినవారా? బాబాయ్ నాన్న తమ్ముడు కూడా వచ్చింది కదా, తమ్ముడు కూడా పెట్టు. ఆనికా పెట్టన్నా? నీకు అద్దురా. రాధమ్మకు స్పెషల్గా మా అమ్మ కాబట్టి ప్రేమగా తెచ్చిన. రాధమ్మకు ఒక్కదానికే పెడతా, నీకు పెట్టా. తిను కొంచెం తిను. చాలా చాలా. సరే సరే. ఏందిరా అంత ఘోరంగా కోపంతో చూస్తున్నావు? ఏంది బాబాయ్ ఆ అనాథ దాని మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు, నా మీద తక్కువ ప్రేమ చూపిస్తున్నావు. అయ్యో నీ రక్తం మొత్తం తగ్గిపోయింది. నా రక్తం చచ్చిపోయిందా? చచ్చిపోలేదురా, నాకు అన్నీ గుర్తున్నాయి. ఈ అన్నం నీకు పెట్టాలనా? ఈ అన్నం నీకు పెడితే కడుపు నొప్పి కడుపు నొప్పి కడుపు నొప్పి అని చిత్ర హింసలు పడతావురా. ఇలా మందు కలిపినా ఆ పూరి కడుపు నొప్పితో అలవడిస్తుంది, ఆ టార్చర్ని అనుభవిస్తుంది. నీకు పెట్టాలనా? అర్థమైందా? మర్చిపోండిరా, నువ్వేరా ఇప్పటికైనా ఈ వారసునివి. ఆ పూరి ఇలా చిత్ర హింసలు పడుతుందో చూద్దాం పారా. బాబాయ్ పెడుతుందా రాధా? రాధమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఏమన్నా తిన్నావా? ఏర్రా కనబడతలేరు, ఈ పోడు బాగా ఎడుతున్నాయి. ఓ అయ్యి ఏమైనా ఎడవేనవే, కనబడతలేవు. ఎడవేను ఏదిరా టార్చర్ పడతా చూద్దాం అంటే కనబడతలేదు. ఏందిరా ఆయన ఉన్నారు కావచ్చు. ఏమైనా పోడు ఎడుతుండు. ఏం కాదు ఏం కాదు కానీ ఏమైంది పోడు ఎడుతుండు? రాధమ్మకి ఏమైంది అంటారు? కడుపు నొస్తుందంటనే. కడుపు నొస్తుందా? తీసి నేను అన్నం పెట్టిన ఇవాళ ప్రేమతోని. నా వల్లనే కావచ్చు అన్నం ఎక్కువ పెట్టిన, కడుపు బాగా అన్నం ఎక్కువ కడుపు నొస్తుంది కావచ్చు. ఈ పాడు చెప్తానే నేనే చేసిన కావచ్చు. ఈ స్వీట్స్ ఓడి నన్ను అపార్థం చేసుకుంటూ అనిపిస్తుందమ్మా. నేను నీ కోసం అని ప్రేమతో బిడ్డ కానీ నిన్ను గట్లెందుకు అర్థం చేసుకుంటదే? నన్ను క్షమించాలి బిడ్డ, క్షమించు తల్లి. ఏం కాదు ఏడోకు. నిన్ను హాస్పిటల్ తీసుకుపోతుందా తల్లి? హాస్పిటల్ తీసుకోవాలి, టాబ్లెట్ ఇస్తే తక్కువ అయితే ఫుడ్ పాయిజన్ తల్లి కావచ్చు. నీ దేవునికి మొక్కెత్తా, మన దేవుని మొక్కెత్తుతారు. అయ్యి పండుకోరు ఎడవకరా. దే జిల్లా పాలు తీసుకురావే, పాలు పట్టిద్దాం. ఎడుతుండు పోరాడు. అయ్యో ఈ పండుకోరాడి జల్దిదే ఇనొస్తుందా? ఎడవకెడు తిన్నా పాలు పడపోతున్నా.
జల్దీ రావే ఆ, కోడి ఎడుతుండు ఇద్దే వాడిని ఇద్దే నేను ఎత్తుకొని నేను ఆగిపిస్తా అంటే నాకు నమ్మకం లేదు నా మీద ఇదే ఓ సరే సరే నా కొడుకు అదైతే పోయింది అందరు వేరుగా తాత 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 పాల పోసు ఎందుకు నా కడుపులో పోసుకుంటా అయ్యో పోయిడు ఎందుకు ఎడుతుండు రావే భవాని రావే ఎడుతుండు దా ఏడుతుండు చెల్లి రా భవాని అసలు ఏమైంది పాలు పట్టించినావా పాలు పట్టించిన పోడు బాగా ఎడుతుంది గొప్ప తీసుకో. ఏమైందో మరి కడుపు బాగా నొత్తుంది కావచ్చు నేను పోతున్నా పాలు పట్టించిందా పాలు తాగిండు ఎందుకు ఎడుతుండో పోయాడు పాలు పట్టించిండా పాలు పట్టిస్తే ఆయన గడ్డానికి ఎందుకున్నాయి పాలు అంటే పాలు అయిననే తాగిండు అప్పుడు కూడా రాయమ్మకు అన్నం తినబెడితే కడుపులో వచ్చింది అంటే వీళ్ళిద్దరు కలిసి ఏదో ఎత్తుర్రు దాదా పాలు పట్టిస్తుందా నీకు బాబాయ్ మాకు ఎప్పుడు వస్తుంది ఆస్తి వస్తుందిరా అందుకే ఇట్లా మంచోళ్ళక్క యాక్టింగ్ చేస్తున్నావు ఇంకా 2-3 రోజులు అలాగే నమ్మించామనుకో ఆస్తి మన పేరు మీద రాస్తుంది వాళ్ళని మెడ పట్టుకొని బయటకు గెంటేద్దాం అది కమింగ్ సూన్లే ఉంది కమింగ్ సూన్లో ఆ వీడియో కూడా మీకు రావాలనుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనిపిస్తే ఈ వీడియో కూడా చూసి లైకులు కొట్టి బాగా దూరం పంపించారనుకో ఇంకొక వీడియో తీస్తాం పార్ట్ 4 ఎలాగో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన కొద్దీ మాకు కూడా ఎనర్జీ వచ్చి మంచిగా తీస్తున్నాం ఇంకా మంచిగా తీస్తాం మేము ఆ పార్ట్ 4లో ఇంకా వేరే లెవెల్లో తీస్తాం మేము కాబట్టి మీరు ఈ వీడియోని చూసి లైకులు చేసి మేము లైకులు మినిమం ఒక 1K లైకులు అనుకుంటున్నాం ప్లీజ్ వాచ్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఓకే ఎనివే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పైన కూడా గంట బెల్ కట్టుకుంటారు